నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మరిపా గ్రామం అండి. అలా వచ్చి నా పేరు రావరాజు అండి. నా దగ్గర పొంగునూరు మైక్రో మినిసర్ తోళ్ళు కూడా ఎప్పుడు కూడా 360 రోజులు కూడా నా దగ్గర దొరుకుతాయండి. ఓన్లీ మా ఇంటి బీడింగ్ అనమాట. అలాగే ఒక 5 సంవత్సరాల బట్టి బీడింగ్ అండి మాది. అలాగే ఆవులు కూడా ఒక 250 దాకా ఆవులు ఉంటాయండి. అలాగే ఈ దూడ కూడా మా గిత్తల పుట్టిని మా క్రాసింగ్ దిగిన దూడలండి. ఇవన్నీ కూడా ఒకసారి క్యాట్గా మీరు మా దూడలన్నీ కూడా చెబుతాను. అలాగే మా బుల్లులు కూడా మీకు చెబుతానండి. ఒకసారి చూసుకోండి. చూడండి దూడ చూడండి. గోడ మీద బొమ్మలాగా ఉంటుంది అనమాట అండి. చూడండి ఒక నంది ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది అనమాట అండి. అండి చూడండి ఇంట్లో మనం ఇంట్లో కుక్కలు పెంచుకుంటామండి. ఆ కుక్క కంటే చిన్నది ఉంటుంది అనమాట అండి దూడ. కరెక్ట్గా చూడండి మీకు అడుగున్నర ఉంటుందండి. కరెక్ట్గా ఉంటే 2 అడుగులు అంతకంటే మించే కదండి. ఇది మంచి క్వాలిటీ అండి, నెంబర్ 1 క్వాలిటీ అండి. చూడండి దీని గంగడోలు కానీ దీని చెవులు కానీ చూడండి, దీని పక్కబరు చూడండి ఎంత బారు ఉంది. చూడండి కాళ్ళు కూడా చూడండి ఎంత కాళ్ళు ఉన్నాయి, చిన్న కాళ్ళు అనమాట అండి. చూడండి గోడ మీద బొమ్మలాగా ఉంటుంది అనమాట అండి. అంతే అండి. ఇక మన ఎక్కడండి అలాగే మన కారులో కూడా తీసుకెళ్ళిపోవచ్చండి. ఇది చాలా సింపుల్ అండి. మెయింటైన్ కూడా చిన్న మెయింటైన్ అండి, అంత మెయింటైన్ కాదండి. కొంచెం ఒట్టిగట్టు కానీ కొంచెం పచ్చగట్టు కానీ కొంచెం దానా కానీ అంతే అండి. అంతకంటే మించి ఏమి పెట్టక్కర్లేదండి. అలాగే ఈ దూడకాడ కూడా మన పిల్లలు కూడా వెళ్ళినా ఏమందండి, అస్సలు మాట్లాడదండి. పొరపాటున కూడా ఈ కాల కింద దూరం వచ్చింది. అంత కుదిరి అంత బుద్ధిగా ఉంటుంది అనమాట. చూడండి ఈ దూడలన్నీ కూడా చూడండి అదే క్వాలిటీ అనమాట. మంచి నెంబర్ 1 బీడ్ అనమాట. మంచి బీడ్ అనమాట. ఇవన్నీ కూడా మా ఓన్లీ మా గిత్తలకు దిగిన దూడలు అనమాట. 5 సంవత్సరాలు బట్టి బీడింగ్ అండి. ఇది చూడండి ఇవ్వండి నెంబర్ 1. ఇది ఫీమేల్ అండి. కరెక్ట్గా ఇది ఫీమేల్. ఇది ఫీమేల్. ఇది వయసు వచ్చి కూడా సంవత్సరం వయసు అండి. ఇది కూడా అంతే అండి. ఇది సంవత్సరం అండి. చూడండి ఎంత బాడీ ఉన్నది చూడండి. డబల్ బాడీ అనమాట. నెంబర్ 1 క్వాలిటీ అనమాట. ఇదిగోండి మీకు ఒకవేళ మీకు ఏ కలర్ కావాలంటే కలర్ ఉంటుందండి. వైట్ కానీ రెడ్ కానీ అలాగే నలుపు కానీ మీకు నచ్చింది ఏ కలర్ కావాలంటే కలర్ ఉంటుందండి. చూడండి అలాగే కూడా అండి ఓన్లీ మన ఇంటికాడ పుట్టిన బీడింగ్ అండి. ఇది అంటే మాకు గిత్తల బీడింగ్ అనమాట. ఇదంతా చూడండి ఎంత సైజు ఉన్నా చూడండి. బస్ బాడీ చూడండి ఎంత. అలాగా చూడండి మనం ఒక నంది ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. దూడ బొమ్మండి ఇలా చూడండి. దీని మోపురం కూడా ఎంత మోపురం చూడండి. ఒక నంది వేసుకోండి ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా ఫీమేల్ అండి. మంచి క్వాలిటీ అనమాట. ఈ 2 కూడా ఫీమేల్ అండి. అది ఫీమేల్ అండి. ఇన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్న ఫీమేల్ అండి. అది ఒకటే మేల్ అండి. ఇది మంచి క్వాలిటీ నెంబర్ 1 అంటున్నాను. చూడండి సైజు కూడా చూడండి. కరెక్ట్గా మీకు 1.5 నుంచి 2 అడుగులు అలాగే దిగుతాయండి. ఎందుకంటే లోపలనే కానీ ఇంకా మించే మెదగండి. చూడండి కరెక్ట్గా ఇవ్వండి అడిగేసి ఉంటాయనుకోండి. మైక్రో మినిసర్ అండి. ఈ 2 కూడా చూడండి. చూడండి ఈ మేలు ఫీమేల్ అండి. అది మేల్ అండి, ఇది ఫీమేల్ అండి. మంచి జోడీ కూడా చూడండి నెంబర్ 1 జోడీ అనమాట అండి. అలాగే అండి మంచి క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి. చూడండి మన తోలు అటువంటి కూడా చేయమంటానండి. ఎప్పుడూ కూడా మీకు 70 నుంచి 80 వరకు తోలు ఉంటాయండి. అలాగే మీకు ఎవరికన్నా కావాలంటే వచ్చి నా ఫామ్కి వచ్చి చూసుకొని అన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. చూడండి అన్నీ కూడా దోలు ఒకసారి ఫ్యాక్టరీగా చూసుకుంటారా. చూడండి ఈ దోలన్నీ కూడా ఓన్లీ మన బీడింగ్ అండి. అంటే మా ఇంటికాడ మా ఆవులు పుట్టిన దోలు అనమాట ఇది. అలాగే ఈ తండ్రి ఇలాంటి గిత్తలండి. ఈ గిత్తలో కూడా చీవెళ్తానండి. ఒకసారి ఫ్యాక్టరీగా చూసుకుంటాను. ఒకసారి తండ్రిని చెబుతాను. ఇదిగోండి ఇదిగో చూడండి మినిసర్ బుల్ అండి. ఓన్లీ దగ్గర దోళ్ళన్నీ కూడా చూడండి మినిసర్ బుల్ అండి. ఇదండి దీని గురించి ఇదిగోండి మినిసర్ బుల్ అండి. మంచి నెంబర్ 1 క్వాలిటీ అనమాట అండి. మంచి దూడ దిగుతున్నాయండి. చూడండి దీని బాడీ చూడండి ఎంత బాడీ ఉందో చూడండి. మంచి బాడీ అండి. దీన్ని దీని మోపురం కానీ చూడండి, దీని బుర్ర కూడా చూడండి. అయితే ఇప్పుడు దాకా దిగి మీకు చూపించిన దూడలు కూడా ఈ బుల్లి అండి. మంచి నెంబర్ 1 దూడ దిగుతున్నాయి అనమాట అండి. మంచి క్వాలిటీ అనమాట అండి బుల్లు. నా దగ్గర ఉన్న బుల్లు కూడా చెప్తానండి. చూపిస్తానండి. ఇదిగోండి బుల్లు చూడండి మంచి. అంటే ఓన్లీ మా దగ్గర ఉన్న దోళ్ళన్నీ కూడా ఓన్లీ మా ఆవులు దిగిన బీడింగ్ అనమాట అండి. చూడండి మంచి నెంబర్ 1 బుల్లు అనమాట అండి. ఇది ఒక బుల్ అండి. ఇంకా 2 అండి. అదిగో 3 అండి. అక్కడ
కరెక్ట్గా 5 బుల్లులు అనమాట. మంచి క్వాలిటీ అనమాట. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. మంచి ఒక అడుగు నుంచి 2 అడుగున్నర దోళ్ళు లోపల పడతాయి అనమాట. దోళ్ళు మంచి క్వాలిటీ అనమాట. చూడండి ఎంత బాగున్నా చూడండి. పచ్చి బోర అది చూడండి. గంగడోళ్ళు కూడా చూడండి ఎంత గంగడ ఉందండి. దాని బుర్ర కూడా చూడండి. అలాగే దాని తోక ఫేస్ కొట్టు కూడా చూడండి ఎంత భూమి కానీ ఉంటుంది.